నిహారిక అవనిని కౌగిలించుకోవడమా? అదే కదా, ఇలా జరుగుతుందనే కాబోలు. మేఘంలో మబ్బులు కనపడుతున్నాయి, తుఫాను గ్యారంటీ. నిహారిక ఏం చేసినా ఒక లాజిక్ ఉంటుంది. ఏంటి నిహారిక, ఈ రోజు నా మీద నీకు ఇంత ప్రేమ పుట్టుకొచ్చింది? ఈ రోజు నువ్వు చాలా మంచి పనులు చేశావు. నాకు కాబోయే భర్తని కాపాడావు, ఆస్తులు పోకుండా కాపాడావు, ప్రసాదం చేశావు. ఇప్పుడు నాకు కృష్ణ గారితో నిశ్చితార్థం జరగబోతుంది అంటే అందుకు కారణం నువ్వే. మన మధ్య చిన్న చిన్న మనస్పర్ధలున్నా వాటిని నేను ఈరోజు దూరం చేసేస్తాను. నా కోసం నువ్వు ఇంకొక్క పని చేయాలి. ఏంటది? నీ చేతుల మీదుగా మా నిశ్చితార్థం జరిపించాలి. అత్తయ్య, నేను అడగాలనుకున్నది ఏంటి అంటే అవని చేతుల మీదుగా మాకు నిశ్చితార్థపు ఉంగరాలను ఇప్పించండి. కాదనకండి అత్తయ్య. ఫిట్టింగ్ మాస్టర్ పెద్ద ఫిట్టింగే పెట్టిందిగా. అవని ఒప్పుకోదు. నిహారిక ఒప్పిస్తుంది. మీరు చెప్తే అవని అస్సలు కాదనదు. చెప్పండి అత్తయ్య. అవని, నిహారిక కోరికని మన్నించి నా మాటని గౌరవించి కార్యక్రమం నీ ద్వారా జరిపించు. మీరు పెద్దవారు, మీరుండగా నేను చేయడమేంటి? చేస్తే తప్పే ఉందమ్మా. సమయం మించిపోకముందే మొదలు పెట్టాలి. అవని, ఇంకేం ఆలోచించుకో. దుర్ముహూర్తం వచ్చేస్తుంది అవని, కాదనుకో. నువ్వు నో అంటే అసలు నేను ఎంగేజ్మెంటే చేసుకోను. తప్పు నిహారిక, అలా అనకూడదు. పైన తదాస్తు దేవతలుంటారు, పుసుక్కున దీవించేయగలరు. రావని రా. అమ్మా, మీరు అలా వెళ్ళండి. బాబు, మీరు ఇలా రండి. అమ్మా, మీ చేత్తో ఇరువురికి నిశ్చితార్థపు ఉంగరాలు అందించండి. ముందు అమ్మాయికి ఇవ్వండి. అమ్మా, ఉంగరం అబ్బాయికి తొడుగమ్మా. ఈ కార్యక్రమం ఆపాలని ప్రయత్నం చేశాను, కానీ కుదరలేదు. నీ సంకల్పం ఏంటో నాకు అర్థం కావడం లేదమ్మా.
అమ్మా ఈ ఉంగరం అబ్బాయికి ఇవ్వండి. అమ్మాయికి తొడుగునాయనా. అందరూ చప్పట్లు చప్పట్లు. అయిపోయింది. దిగ్విజయంగా కృష్ణబాబు నిహారికల నిశ్చితార్థం అయిపోయింది. ఇక నిహారికకు తిరిగే లేదు. స్పెషల్ థ్యాంక్స్ టు మై లవ్లీ సిస్టర్ అవని. అమ్మవారి దయ వల్ల అంతా సవ్యంగా జరిగిపోయింది. అమ్మవారికి నమస్కారం చేసుకోండి. తొందరలోనే పెళ్లి ఏర్పాట్లు చేస్తాం. మీరంతా రావాలి. సరేనా? సరేనమ్మా. మీ ఆదరాభిమానాలు ఎప్పటికీ మా మీదుండాలి. ఇక మేం బయలుదేరతాం. అవని, నీతో ఒక 2 నిమిషాలు మాట్లాడాలి. ఇలా రా. నిశ్చితార్థం జరగకూడదని మనసులో బలంగా మొక్కుకున్నావు కదా? అవును. జరిగేసరికి ఇప్పుడు మనసు భారంగా మారిపోయింది కదా? అవును, చాలా భారంగా మారిపోయింది. ఎందుకంటే నా కుటుంబంలోకి చెడు ప్రవేశించకూడదు అని నేను శతవిధాలా ప్రయత్నం చేస్తున్నాను. అయినా సరే చెడు నా ఇంటి నుంచి బయటికి పోవడం లేదు. అందుకే నా మనసు భారంగా మారింది. దేవుడి మీద భారం వేసేశాను. నువ్వు ఎన్నిసార్లు ఎన్ని ఛాలెంజ్లు చేసినా చివరికి నేననుకున్నదే జరుగుతుంది. అమ్మవారి సమక్షంలో నీ చేతుల మీదుగా ఉంగరాలను తీసుకొని మార్చుకున్నాం. ఆ టైంలో నీ మొహంలో నెత్తరు చుక్క లేదనుకో. నిశ్చితార్థం జరిపించినట్టే నువ్వు శ్రీకర్లు దగ్గరుండి మా పెళ్లి కూడా జరిపించండి. బాబు పుడితే శ్రీకర్ పేరుని, పాప పుడితే నీ పేరుని పెట్టుకుంటాము. అప్పుడే అంతా అయిపోయింది అనుకోకు. ఇల్లు అలగ్గానే పండగ అయిపోతుందో చెప్పు? అయ్యింది జస్ట్ నిశ్చితార్థమే. పెళ్లికి ఇంకా టైం ఉంది. ఈలోపు ఏమైనా జరగచ్చు. నా పెళ్లి ఆగుతుందని నీకింకా హోప్స్ ఉన్నాయా? ఎందుకు లేవు? ఉన్నాయి. పీటల మీద పెళ్లినే ఆపేశాను. ఈసారి పందిరి దాకా కూడా వెళ్ళనివ్వను. ఎక్కువ మాట్లాడితే కళ్యాణ మండపం గేట్ దగ్గరే ఆపేస్తాను. నా అత్త హారతిస్తుండగా ఇద్దరం దండలతో గుమ్మంలోకి అడుగు పెడతాం. చూస్తూ ఉండు. ఆఖరి నిమిషం వరకు నువ్వు కోడలివి కాకుండా నేను ఎన్ని ప్లాన్స్ వెయ్యాలో అన్నీ వేస్తాను. చూసుకుందామా? చూసుకుందాం. నీ గురించి ఏదో రకంగా అత్తయ్య వాళ్లకు నిజం తెలిసే రోజు వస్తుంది. అది ఏదో ఒక రూపంలో వస్తుంది. దొరికాడు మేడం. అరెస్ట్ చేశాం. వాడి దగ్గరున్న ఫోన్ కూడా పగలగొట్టేశాం. డ్రగ్స్ కేసు కదా మేడం, బయటికి రాలేడు. నీ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి నన్ను అరెస్ట్ చేయించావు. నా దగ్గరున్న వీడియో ప్రూఫ్ని నాశనం చేసేసావు. నేను నీ ఎంగేజ్మెంట్ దగ్గరికి రాకుండా చేశావు.
అంతా నువ్వనుకున్నట్టే జరిగిందని సంబరపడిపోకు నిహారిక. ఎందుకంటే నువ్వు నా అక్కాబావలు నీ దొంగ జాతకం గురించి మాట్లాడుకున్నప్పుడు నేను తీసిన వీడియో కాపీ మరో చోట భద్రంగా దాచాను. నేను ఏదో ఒకరోజు బయటికొస్తానో నీ జాతకం వేదవతి దగ్గర బయట పెడతాను. ఈలోపు ఆ కృష్ణగాడితో నీ పెళ్లి జరగకుండా ఉంటే చాలు. వేదవతి గారు, నమస్కారం అండి. నమస్కారం. నమస్తే అండి. బావున్నారా? బాగున్నామండి. పంతులు గారింటి నుంచి వస్తున్నారేంటి? ఏదైనా విశేషమా? కృష్ణబాబు నిహారికల పెళ్లి గురించి అయ్యుంటుంది. అవును, ముహూర్తం గురించి మాట్లాడడానికి వచ్చాం. పల్లెటూరులో జరిగిన నిశ్చితార్థం గురించి విన్నాం వేదవతి గారు. అవని మీకు బదులుగా ప్రసాదం చేయడం, కిడ్నాపర్ల నుంచి కృష్ణబాబుని, రైతులకు సంబంధించిన పొలాల్ని కాపాడడం గురించి విన్నాం. అవని సమయస్ఫూర్తి, చాకచక్య ప్రవర్తన, గండం దాటిచ్చి నిశ్చితార్థం జరిపించడం అంతా నిజమే కదా? అక్షరం కూడా అబద్ధం లేనంత నిజం. అవని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. తను మా కుటుంబానికి ఒక కాపర్ లాంటిది. అవని గురించి చెప్పాలంటే గుణవంతురాలు, సాహసవంతురాలు, పరోపకారి. ఒకటి కాదు, ఆడపిల్లకు ఎలాంటి సంస్కారవంతమైన లక్షణాలుండాలో అన్నీ ఉన్న బుద్ధిమంతురాలు. అవనిలాంటి ఆడపిల్లలు అరుదుగా ఉంటారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అవని అంటే మీకు పడదు కదా, మరి ఎలా ఇంతలా పొగుడుతున్నారు? ప్రతి ఇంట్లో ఉన్నట్టే మా ఇంట్లోనూ చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అంత మాత్రాన అవని మా మేనకోడలు కాకుండా పోతుందా? మా చిన్న కోడలు కాకుండా ఉంటుందా? ఇంట్లో బంగారు కత్తుందని మెడైతే కోసుకోం కదా. అవని విషయంలో కూడా అదే జరిగింది. అవని బంగారం లాంటిది. కాని పెళ్లి విషయంలో మమ్మల్ని మోసం చేయడంతో దూరం పెట్టాం, అంతే. తనా పరా భేదాలు లేకుండా మీరు తీర్పు చెప్తారు. అందుకే మీరంటే అందరికీ గౌరవం. ఇక మేం బయలుదేరుతాం వేదవతి గారు. మంచిది, వస్తామండి. మంచిది. వేదవతి గారు, శభాష్. అవని మోసగత్తే, నమ్మకద్రోహి, ఆస్తుల కోసం ఆశపడి నా కొడుకుని వశపరుచుకుంది అంటూ ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడిన ఈ నోళ్ళు అవని గురించి గొప్పగా మాట్లాడడం నాకైతే చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మంచిని పొగడడం, చెడుని ద్వేషించడంలో తప్పులేదు కదా. మీరు చాలా తెలివైన వాళ్ళు వేదవతి గారు. నా చెల్లెల్ని ఇంట్లో పని మనిషిగా చూస్తూ బయటి వాళ్ల ముందు పొగుడుతున్నారు. మీ 2 నాలుకల ధోరణిని జనం గుర్తించలేకపోవచ్చు, కానీ ఈ సుజాత కనిపెట్టగలుగుతుంది. ఈ జన్మకు నువ్వు మమ్మల్ని అర్థం చేసుకోలేవులే సుజాత. మా తల్లిదండ్రుల చావుకి కారణమైన మిమ్మల్ని నేను ఎప్పుడూ అర్థం చేసుకున్నాను ప్రసాదరావు గారు. చూడమ్మా, అవని మమ్మల్ని చాలా సందర్భాల్లో ప్రమాదాల నుంచి బయటపడేసింది. అందుకే అవనిని మేం గౌరవిస్తున్నాం. ఆ గౌరవాన్ని అవని నిలబెట్టుకుంటే బావుంటుంది. కృష్ణబాబు నిహారికల పెళ్లికి లగ్నపత్రిక రాయించుకుని సంతోషంగా ఉన్నాం. అనవసరంగా మాతో గొడవలు పడద్దమ్మా. వచ్చే 15వ తేదీన పెళ్లి. మా నుంచి ఆహ్వానం వస్తుంది. నువ్వు తప్పకుండా రావాలి. కృష్ణబాబు కృష్ణబాబు అంటూ తెగ మురిసిపోతున్నారు. ఆ కృష్ణబాబు గురించి మీ వేదవతి కడుపున పుట్టిన బిడ్డ 10 మందికి ఆదర్శంగా ఉండాలి, కానీ 10 మంది వేలెత్తి చూపించుకునేలా ఉండకూడదు అనుకునే అత్తకి కొడుకు గురించి తెలిసిందంటే గుడిలోనే గుండె ఆగిపోతుంది. వాళ్ళు మన అత్తమామలు.
వాళ్ళకేవి జరగకూడదు. నిజాలు చెప్పడానికి ఇది సమయం కాదక్కా. సమయం చూసి నేను చెప్తాను. నువ్వేం మాట్లాడినా నా మీదొట్టు. నా కొడుకు గురించి ఏదో చెప్పబోయి ఆగిపోయావే, చెప్పు. ఇప్పుడు నేనేం చెప్పినా మీరు నమ్మరు. ద్వేషంతో మాట్లాడుతున్నానంటారు. సరైన సమయం సందర్భం వచ్చినప్పుడు కాలమే నిజాల్ని బయట పెడుతుందిలేండి. వేదవతి గారు, ప్రసాదరావు గారు, ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోండి. ఎప్పటికైనా మీ వంశాన్ని కాపాడేది, మీ వంశ ఆచారాలను ముందుకు నడిపించేది, అక్కడ 10 జనంతో నీరాజనాలు అందుకునేది మాత్రం నా చెల్లెలే. అవనిది నాలాంటి జాతకమే అయ్యుంటే ఆ అవకాశం ఉండేది. కానప్పుడు అవని ఆచారాలను ముందుకి ఎలా నడిపించగలుగుతుంది? అది కళ్ళు కూడా జరగదు. డబ్బు డబ్బు డబ్బు. ఒకప్పుడు నాకు ఇష్టమైనవి తినడానికి సరిపడా డబ్బు నా దగ్గర లేదు. ఇప్పుడు ఆ డబ్బు నా కళ్ళ ముందు కట్టలు కట్టలుగా కనబడుతున్నాయి. కిట్టుగా, నీకు మహర్దశ పట్టిందిరా కిట్టుగా. కిట్టుగా కాదు, కృష్ణ బాబు, నీకిక తిరుగులేదా? డాక్యుమెంట్స్ మీద మీ అమ్మా నాన్నలతో సంతకాలు చేయించాలి. అలా చేస్తే నీకు 10 కోట్లు ఇస్తాను. ఈ పని నువ్వు చేస్తావా లేదా? ఎందుకు చేయను? చేస్తాను. 10 కోట్లంటే మాటలా? చేసేస్తా. రూపాయి కాదు, 2 రూపాయలు కాదు, 10, ఏకంగా 10 కోట్లు. ఆ పని మొత్తం చెడగొట్టేసింది. అవని అవని. హలో హలో, అర్థం కావడం లేదు. సిగ్నల్స్ ప్రాబ్లం అనుకుంటా. నేను బయటకు వచ్చి మాట్లాడతాను. ఒక్క నిమిషం మాట్లాడుస్తాను. అయ్యగారు 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 అయ్యగారు, మీ అబ్బాయి కృష్ణని ఎవరో ఎత్తుకుని వెళ్ళిపోయారు. అవని, ఏం ఆలోచిస్తున్నావు? చెప్పవని. కృష్ణ బావ కిడ్నాప్ అయిన విషయం గురించి ఆలోచిస్తున్నాను బావా. కిడ్నాప్ చేసింది ఎవరో, ఏం ఆశించి చేశారో అంతా అందరికీ క్లియర్గా తెలిసింది కదా. ఇంకా దాని గురించి ఆలోచించడానికి ఏముంది? ఉంది బావా. పాత కేసుని మళ్ళీ ఓపెన్ చేసినట్టు అవన్నీ కిడ్నాప్ విషయం గురించి మళ్ళీ ఏం తవ్వబోతుంది?
కిడ్నాప్ చేసింది ఆ బిజినెస్ మ్యానే అయ్యుండొచ్చు. బట్ కిడ్నాప్ చేయించుకున్నది మాత్రం కృష్ణబావేనని నా అనుమానం. వామ్మో, ఈ అవని మామూలుది కాదుగా. అనుమానానికి కూడా ఒక అర్థం ఉండాలి అవని. నిశ్చితార్థం జరగడానికి ముందు కృష్ణబావ మనందరితో కలిసి ఉండకుండా మాటి మాటికి బయటికి వెళ్లడం చాలా అనుమానాలకి తావిస్తుంది. అంతేనంటావా? ఈ అవని పోలీస్ డిపార్ట్మెంట్లో చేరితే గనక నాలాంటి దొంగలు ఎలా బతుకుతారు?